జూబ్లీ హిల్స్లో మేము కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. సో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఏం చెప్తున్నారంటే మేము జూబ్లీ హిల్స్లో మద్దతు ఇవ్వలేదు. ఎవరికి మద్దతు ఇచ్చాడంటే నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చాడట. నవీన్ యాదవ్ ఎవరు అంటే కాంగ్రెస్ అభ్యర్థి. కాంగ్రెస్ అభ్యర్థికి వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు ఇవ్వలేదు. అదేంది, ఇదేమి తిక్క సమాధానం అని అంటే అవును, ఇందులో ఏంటంటే మేము నవీన్ యాదవ్కి ఇచ్చాము, నవీన్ యాదవ్కు ఓటేయమన్నాం, కాంగ్రెస్కి ఓటేయమన్నాం. మరి నవీన్ యాదవ్ గుర్తయింది అంటే అది హస్తం గుర్తు, మరి కాంగ్రెస్ గుర్తు ఏంటంటే హస్తం గుర్తు. మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, ఓన్లీ నవీన్ యాదవ్ తోటి. సో ఇది ఎడ్డం అంటే ఇక తెడ్డం అంటే ఇది. సో వాళ్ళకు మేము కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షము అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నది, ఎంఐఎం పార్టీ చెప్పుకుంటున్నది. నువ్వు సూపర్ అంటే నువ్వు సూపర్ అని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది, బీజేపీ ఘన విజయం సాధించింది. అక్కడ ఎంఐఎం కూడా 5 సీట్లు వచ్చినాయి బీహార్లో. విచిత్రంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చినాయి, ఎంఐఎంకి 5 సీట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్తో ఈక్వల్గా దాదాపుగా వీళ్ళకు సీట్లు వచ్చినాయి. ఇంకా వీళ్ళ స్ట్రైక్ రేటే ఎక్కువ, వాళ్ళ స్ట్రైక్ రేట్తో పోల్చుకుంటే వీళ్ళ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీని చాల్చాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ పెద్ద తోపేం కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి ఏం మద్దతు ఇవ్వలేదు అన్న పద్ధతిలో ఈరోజు ఎవరు అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. టార్గెట్ మేయర్ పీఠం ఎంఐఎం చేతిలో 45 నుంచి 50, ఇది ఇప్పుడు అసలు సంగతి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మేయర్ సీటం పైన గురిపెట్టారు. ఎవరు, ఎంఐఎం వాళ్ళు. మేయర్ సీటు మాకు కావాలి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి ఉండాలన్నా ఉండొద్దా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి ముస్లింలు ఉంటే మరి వాళ్ళకు ఓట్లు వేస్తారా లేదా. ఎంఐఎం కంచుకోట పాత బస్సులో పార్టీకి ఏకపక్షంగా 45 నుంచి 50 డివిజన్ల వరకు సీట్లను గెలుచుకుంటూ వస్తుంది. ఓల్డ్ సిటీ కాకుండా ముస్లిం ప్రాబల్యం ఇతర ప్రాంతాల్లో ఎంఐఎం తన సత్తా చాటుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ సంఖ్యలో గణనీయంగా సీట్లు సాధిస్తేనే మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతంత మాత్రం సీట్లు సాధించిన కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల్లో బాగా వేయాలంటే చాలా కష్టపడాలి. కంటోన్మెంటు జూబ్లీహిల్స్ మినహా మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. తద్వారా మజ్లిస్ పొత్తు ఉంటే మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఈజీ అవుతుంది అని అస్తం నేతలు భావిస్తున్నారు. కాగా జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఇప్పటికీ ఇంకా వీళ్ళకు పొత్తుకైతే లేదు, ఓన్లీ ఫ్రెండ్లీ కంటెస్ట్కి మాత్రమే కొనసాగుతున్నది. సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎంఐఎం వాళ్ళ మద్దతు ఉంటే తప్ప మేము మేయర్ సీటు గెలుచుకునే అవకాశం లేదు. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీతో పోతే మాకు ఆల్రెడీ సిటీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళదే ఉన్నది, మమ్మల్ని ఓడించే అవకాశం ఉన్నది. కాబట్టి మేము కాంగ్రెస్తో పోకుండా మేము ఇండిపెండెంట్గానే పోతాము. మాకు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ఎక్కువ సీట్లు మాకు వస్తే బీఆర్ఎస్ మద్దతుతోటి మేము మేయర్ కావచ్చు. సో కాంగ్రెస్ మద్దతు కంటే ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఉంటేనే మేయర్ పదవి సాధించుకోవడం ఈజీ అవుతుందన్న పద్ధతిలో ఎంఐఎం పావులు కలుపుతుంది. అందుకని కొత్త వాదన ఏంటంటే మేము జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, నవీన్ యాదవ్కే మద్దతు ఇచ్చాము అని ఒక వితండ వాదనను ముందరికి తీసుకొచ్చారు కేవలం రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం. మరి జనాలు ఈ అసదుద్దీన్ వర్గము ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందా లేదా అనేది వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం.